ఉన్నటువంటి దశలోకి, ప్రస్తుతం ఉన్నటువంటి రూపంలోకి ఎవరి కాలంలో మారాయి? గుప్తుల కాలంలో మారాయి. ఎవరి కాలంలో అండి? గుప్తుల కాలంలో. అంటే ఎవరి కాలంలో పూర్తి స్థాయిలో హిందూ మతానికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని రాశారు అంటే గుప్తుల కాలంలో రాయడం జరిగింది. అదే విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి హిందూ మతము అనేటువంటిది కూడా వీళ్ళ కాలంలోనే ఏర్పడింది. అంతకుముందు హిందూ మతాన్ని ఏమని పిలిచాం? వైదిక మతము అని పిలిచాం. వైదికం కాస్త ఒక హిందూ మతం లాగా, పూర్తి స్థాయిలో హిందూ మతం లాగా మారింది. ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలో. అంటే హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్స్, ఈ బుక్స్ అన్నీ కూడా ఎవరి కాలంలో రాశారు అంటే గుప్తుల కాలంలో రాశారు. అదేవిధంగా ఈ కాలంలోనే ఈ వైదికము అనేటువంటిది పూర్తి స్థాయిలో హిందూ మతం లాగా మారింది. ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, వైదికము అంటే వేటిని బేస్ చేసుకుని ఉంది అని చెప్పాను? వేదాస్ని బేస్ చేసుకుని ఉంది. వేదాల ఆధారంగా ఏర్పడినటువంటి మతం వైదిక మతము అయితే, పురాణాల ఆధారంగా ఏర్పడినటువంటి మతం, పురాణాస్ని బేస్ చేసుకుని ఉండేటువంటి మతం ఏంటి అంటే హిందూ మతము. వైదిక మతము మోక్షం రావాలి అంటే, ఫైనల్ సాల్వేషన్ అంటే విముక్తి రావాలి అంటే, మోక్షం కలగాలి అంటే ఏం చేయాలి? యజ్ఞాస్యాగాస్ని పర్ఫామ్ చేయాలి అని ఎవరు చెప్తున్నారు? వేదాలు చెప్తున్నాయి, వైదిక మతం చెప్తుంది. కానీ పురాణాలు ఏమని చెప్తున్నాయి అంటే, నీకు పుణ్యం రావాలి, మోక్షం రావాలి అంటే, సాల్వేషన్ కలగాలి, విముక్తి కలగాలి అంటే నువ్వు యజ్ఞాస్యాగాస్ని పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. యజ్ఞాలు యాగాలు అనేటువంటివి చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఏం చేస్తే మోక్షం వస్తుంది అంటే, డొనేషన్స్ చేస్తే, దాన ధర్మాలు చేస్తే మోక్షం వస్తుంది. అదేవిధంగా పిలిగ్రమేజ్ అంటే తీర్థయాత్రలు. పిలిగ్రమేజ్ అంటే అర్థం ఏంటండి? తీర్థయాత్రలు చేస్తే, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మోక్షం వస్తుంది. దాన ధర్మాలు చేస్తే మోక్షం వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మోక్షం వస్తుంది. దానితో పాటు ఈ పురాణాలని, దానితో పాటు ఇతిహాసాలని, దానితో పాటు ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి బుక్స్ని చదివితే మోక్షం వస్తుంది. అంటే ఈ మత గ్రంథాలని, హిందూ మతానికి సంబంధించినటువంటి బుక్స్ని చదివినా, లేకపోతే నువ్వు డొనేషన్స్ చేసినా, దాన ధర్మాలు చేసినా, లేకపోతే టెంపుల్ టూరిజం అని పిలుస్తాం, దేవాలయాలను సందర్శించిన మోక్షం వస్తుంది అంటుంది. ఏ మతం? హిందూ మతం. మరి వైదిక మతం ఈ మోక్షం రావాలి అంటే ఏం చేయాలండి? యజ్ఞాలు యాగాలు. హిందూ మతం మోక్షం రావాలి అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవాలయాలు సందర్శించాలి, లేదా మత గ్రంథాలను చదవాలి, లేకపోతే దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అంటే చాలా సింపుల్గా ఉందిగా. అంటే వైదిక మతము ఎలా మారింది? కాంప్లికేటెడ్ నుంచి సింపుల్గా మారింది. అంతకుముందు వైదికము అంటే అందరూ ఫాలో అవ్వడానికి, అది దాంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వైదిక మతంలో. అందుకని తనను తాను మార్చుకుంది, కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంది. ఏ మతం? వైదిక మతం. తనను తాను మార్చుకొని కొత్త రూపంలోకి మన ముందుకు వచ్చింది. ఏ మతం లాగా? హిందూ మతం లాగా. అంటే హిందూ మతమే, దీని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి? వైదిక మతం. కొన్ని మార్పులతో వచ్చినటువంటిదే హిందూ మతం. అలా ఈ హిందూ మతం ఎవరి కాలంలో వచ్చిందని చెప్తున్నాను? గుప్తుల కాలంలో. ఇలా హిందూ మతం, వైదిక మతం హిందూ మతం లాగా మారింది. హిందూ మతానికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ వీళ్ళ కాలంలోనే రాశారు. అదేవిధంగా ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా గుప్తుల కాలంలోనే రాయబడ్డాయి. కాబట్టి గుప్తుల కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఎరా ఆఫ్ హిందూ రిలీజియన్. హిందూ మతానికి స్వర్ణయుగం లాగా చెప్పడం జరుగుతుంది. గుప్తుల కాలాన్ని ఏ మతానికి స్వర్ణయుగం అని చెప్తామండి?
హిందూ రిలీజన్కి, హిందూ మతానికి స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. గోల్డెన్ ఎరా ఆఫ్ హిందూ రిలీజియన్, గోల్డెన్ ఎరా ఆఫ్ హిందూ రిలీజియన్ అంటే హిందూ మతానికి స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగము అన్నారు అంటే గుప్తల పాలనా కాలం. ఎవరి పాలనా కాలాన్ని హిందూ మతానికి స్వర్ణయుగం అన్నా కూడా ఎవరు? గుప్తులు. రెండు రకాలుగా క్వశ్చన్లు అడగచ్చు. అంటే మామూలుగా స్వర్ణయుగము అని ఒకసారి అడగచ్చు, హిందూ మతానికి గోల్డెన్ పీరియడ్ అని రెండు రకాలుగా అడగచ్చు. ఈ రెండు రకాలుగా అడిగినా కూడా ఆన్సర్ మాత్రం ఒకటే, ఎవరి కాలం? గుప్తల కాలం. ఎవరి కాలము అంటే గుప్తల కాలం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏమంటాడు? ఒక 4 క్వశ్చన్లు చూడండి. పౌరాణిక హిందూ మతం అంటే అర్థం ఏంటి? పౌరాణిక హిందూ మతం అంటే హిందూ రిలీజన్ ఫాలోస్ పురాణాస్ అంటే పురాణాల ఆధారంగా ఏర్పడిన హిందూ మతం. పౌరాణిక హిందూ మతం అంటే అర్థం ఏంటండి? పురాణాల ఆధారంగా ఏర్పడినటువంటి హిందూ మతం. ఈ పౌరాణిక హిందూ మతం ఎవరి కాలంలో ఏర్పడింది అంటారు? ఎవరి కాలం? గుప్తుల కాలంలో ఏర్పడింది. హిందూ ధర్మశాస్త్రాలు లేకపోతే మత గ్రంథాలు, ఇతిహాసాలు లేకపోతే ఈ పురాణాలు ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డాయి? ఎవరి కాలంలో రాయబడ్డాయి? గుప్తుల కాలంలో. హిందూ మతానికి స్వర్ణయుగం లాగా ఎవరి కాలాన్ని చెప్తాం? గుప్తుల కాలాన్ని చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి ఇది. సరే, గుప్తుల కాలాన్ని సమాజాన్ని స్వర్ణయుగం అని పిలిచాం, అదేవిధంగా హిందూ మతానికి కూడా స్వర్ణయుగంగా పిలిచాం. ఎందుకు పిలిచాము అనేటువంటిది కూడా చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? సంస్కృతం అనేటువంటిది. వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటి? వైశ్య. వీళ్ళ యొక్క రాజధాని ఏంటి? పాటలీపుత్రం. సెకండ్ క్యాపిటల్ ఏంటి? ఉజ్జయిని. వీళ్ళ కాలాన్ని ఏమని పిలిచాం? స్వర్ణయుగము. వీళ్ళ కాలంలో హిందూ మతము అనేటువంటిది ఆరిజినేట్ అయ్యింది. సరే, ఏ రాజవంశం యొక్క చరిత్ర తెలుసుకోవాలన్నా కూడా మనకు ఎన్ని సోర్సులు ఉంటాయి? రెండు సోర్సులు ఉంటాయి. ఏంటివి? లిటరరీ సోర్సెస్, రిటర్న్ సోర్సెస్. అంటే లిటరరీ సోర్సెస్ లేకపోతే రిటర్న్ సోర్సెస్ అంటే అర్థం ఏంటి? బుక్స్ రూపంలో. అంటే అప్పట్లో రచయితలు రాసినటువంటి బుక్స్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. దానితో పాటు ఆర్కియాలజికల్ సోర్సెస్, పురాతత్వ ఆధారాలు. అంటే వాళ్ళు వేసినటువంటి కాయిన్స్ అనేటువంటివి, నాణాల ద్వారా కూడా వాళ్ళ యొక్క చరిత్రని తెలుసుకోవచ్చు. దానితో పాటు వీళ్ళ కాలంలో రాజులు కంపోజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ లేకపోతే ఎడిక్ట్స్, శాసనాల ద్వారా కూడా వీళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అంటే బై మీన్స్ ఆఫ్ బుక్స్, బై మీన్స్ ఆఫ్ కాయిన్స్, బై మీన్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అంటే మూడు రకాలైనటువంటి ఆధారాల ద్వారా గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. మనము ఇంతకుముందు కూడా చెప్పాం, మౌర్యుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి స్వదేశీ రాజులు రాసినటువంటి బుక్స్ గురించి చదువుకున్నాం, ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ గురించి చదువుకున్నాం, మౌర్యుల యొక్క కాయిన్స్ గురించి, పానా అనేటువంటి కాయిన్ గురించి చదువుకున్నాం, మౌర్యుల యొక్క శాసనాలు, ముఖ్యంగా అశోకుడి యొక్క శాసనాల గురించి చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం నేర్చుకోవాలి అంటే గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది తెలుసుకోవడానికి మనకు ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఆధారాలు అనేటువంటివి నేర్చుకోవాలి, సోర్సెస్ అనేటువంటివి నేర్చుకోవాలి. ఈ సోర్సెస్లో ఫస్ట్ ఏ సోర్సుల గురించి నేర్చుకుందాము అంటే ఇండియన్ ఆథర్స్, అంటే భారతదేశ రచయితలు రాసినటువంటి ఆ సోర్సులు ఏమున్నాయి, వాళ్ళ బుక్స్ ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం. గుప్తుల చరిత్రకి ఆధారాలు అనేటువంటివి ఏమేమి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాను. లిటరరీ సోర్సెస్, సాహిత్య ఆధారాలు అనేటువంటివి, కాయిన్ సిస్టమ్ అనేటువంటిది, కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది, నాణాలు అనేటువంటివి, ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, ఇన్స్క్రిప్షన్స్ లేకపోతే ఎడిక్ట్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి. మూడు రకాల ఆధారాలు ఉంటాయి. గుప్తుల ఏ రాజుల యొక్క చరిత్రను తెలుసుకోవాలన్నా కూడా ఇవే ఆధారాలు. మరి
వీటిలో ఫస్ట్ది సాహిత్య ఆధారాలు, లిటరరీ సోర్సెస్ అనేటువంటివి ఏమున్నాయి? లిటరరీ సోర్సెస్ అనేటువంటివి 2 కేటగిరీస్గా ఉన్నాయి. అవి స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. అంటే నేటివ్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, స్వదేశీ రచయితలు రాసినటువంటి బుక్స్, అదేవిధంగా ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, విదేశీ రచయితలు రాసినటువంటి, విదేశీయులు రాసినటువంటి బుక్స్. స్వదేశీ సాహిత్య ఆధారాలు ఉన్నాయి, విదేశీ సాహిత్య ఆధారాలు ఉన్నాయి. దానిలో ఫస్ట్ది నేటివ్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ గురించి చెప్దాం. స్వదేశీ సాహిత్య ఆధారాలు, స్వదేశీ సాహిత్య ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ నేటివ్ ఆథర్స్, లేకపోతే సోర్సెస్ ఆఫ్ నేటివ్ లిటరేచర్ అనేటువంటిది. సోర్సెస్ ఆఫ్ నేటివ్ లిటరేచర్, స్వదేశస్థులు రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి, నేటివ్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ స్వదేశీ సాహిత్య ఆధారాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో ఒక్కొక్క బుక్ గురించి చెప్పుకుందాం. మౌర్యుల యొక్క చరిత్రకి, అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళ యొక్క పరిపాలనకి ఏ గ్రంథం ఆధారమైంది? అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. ఇక్కడ రండి, గుప్తాస్ అనేటువంటి వాళ్ళ యొక్క పరిపాలనకు ఆధారమైనటువంటి బుక్కు కామందకుడు రాసినటువంటి నీతి సారం. కామందకుడు రాసినటువంటి నీతి సారం. సంస్కృత భాషలో రాసినటువంటి బుక్కులండి ఇవన్నీ కూడా. ఏ భాషలో రాశారు? సాంస్క్రిట్లో. గుప్తుల కాలంలో లిటరేచర్ అనగానే మీకు ఏ భాష గుర్తు రావాలి? సంస్కృత భాష గుర్తు రావాలి. అదే మౌర్యుల కాలంలో అంటే ప్రాకృత భాష గుర్తు రావాలి. మౌర్యులు అంటే ప్రాకృతం, గుప్తులు అంటే సంస్కృత భాష అనేటువంటిది. కామందకుడు అనేటువంటి వ్యక్తి ఏ బుక్కును రాశాడు? నీతి సారం. ఇది నీతి సారం అనేటువంటి బుక్ దేనికి సంబంధించింది? అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించినటువంటి బుక్కు. అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించినటువంటి బుక్కు. కామందకుడు రాసినటువంటి నీతి సారం అనేటువంటి బుక్కు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది. గుప్తుల యొక్క పరిపాలనకి ఆధారమైనటువంటి బుక్కు. గుప్తాస్ రూల్డ్ బేస్డ్ ఆన్ నీతి సారా, రిటర్న్ బై కామందక ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఏ భాషలో రాసినటువంటి బుక్కు అంటే సంస్కృత భాషలో రాసినటువంటి బుక్కు. అంటే కామందకుడు రాసినటువంటి నీతి సారం ద్వారా ఎవరి గురించి తెలుసుకోవచ్చు? గుప్తుల గురించి తెలుసుకోవచ్చు. నేను గుప్తుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బుక్స్లో ఫస్ట్ది కామందకుడు రాసినటువంటి నీతి సారం. నెక్స్ట్ది వజ్జీ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు, కౌముది మహోత్సవం. వజ్జీ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు. ఆ బుక్కు పేరు కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కు. కౌముది మహోత్సవం. వజ్జీ అనేటువంటి వ్యక్తి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఈ కౌముది మహోత్సవం అనేటువంటి బుక్కు, ఈ బుక్కులో ఏముంటుంది అంటే మొదటి చంద్రగుప్త వన్ యొక్క పట్టాభిషేక మహోత్సవం. ఆయనకి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆ ప్రాసెషన్ గురించి, ఆ ఉత్సవం గురించి, ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క పట్టాభిషేక మహోత్సవం గురించి, ఆ ప్రాసెషన్ గురించి, ఆయనను రాజుగా చేస్తున్నప్పుడు జరిగినటువంటి సెలబ్రేషన్స్ గురించి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్లో రాశాడు. ఎవరికి సంబంధించింది ఉంటుంది దీంట్లో ఇన్ఫర్మేషన్? చంద్రగుప్త 1, మొదటి చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొదటి చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆయన పట్టాభిషేక మహోత్సవం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎవరు రాసినటువంటి బుక్ ఇది? వజ్జీ. ఏ బుక్ రాశాడు?
కౌముది మహోత్సవం. వజ్జీ అనేటువంటి వ్యక్తి కౌముది మహోత్సవం అనేటువంటి బుక్ రాశాడు. ఇది మొదటి చంద్రగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రెండోది ఇంకొక నెక్స్ట్ విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి. విశాఖదత్తుడు ఆల్రెడీ మనం మౌర్యుల గురించి ఒక బుక్లో నేర్చుకున్నాం. ఏ బుక్ అది? విశాఖదత్తుడు ముద్ర రాక్షసం అనేటువంటి బుక్ను రాశాడు. ఇది ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మౌర్యన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ముద్ర రాక్షసం అనేటువంటి బుక్ మౌర్యన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈయన ఇంకొక బుక్ను కూడా రాశాడు, దేవీ చంద్రగుప్తం. ఇంకొక బుక్ ఏంటి అంటే దేవీ చంద్రగుప్తం. విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్ను రాశాడు. దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్లో ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చంద్రగుప్త II, రెండవ చంద్రగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చంద్రగుప్త II యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండవ చంద్రగుప్తుడి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి, విశాఖదత్తుడు 2 బుక్స్ రాశాడు. ఏంటివేంటి అవి? ముద్ర రాక్షసం దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మౌర్యుల గురించి. చాణక్యుడు మరియు చంద్రగుప్తుడు కలిసి నందవంశాన్ని అంతం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ముద్ర రాక్షసం అనేటువంటి బుక్లో చెప్పాడు. ఇప్పుడు కింది బుక్ ఉంది చూడండి, దేవీ చంద్రగుప్తం. అది ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? రెండవ చంద్రగుప్తుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తికి ధ్రువాదేవి అనేటువంటి ఆవిడకి, చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తికి ధ్రువాదేవికి వీళ్ళిద్దరికీ జరిగినటువంటి మ్యారేజ్ గురించి, వాళ్ళిద్దరికీ జరిగినటువంటి ఎలా పెళ్లి జరిగింది, వాళ్ళిద్దరి యొక్క పెళ్లికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరెవరికి పెళ్లి జరిగింది? చంద్రగుప్త IIకి, ధ్రువాదేవికి. ఇక్కడ ఏముంటుంది ఈ బుక్లో అంటే విశాఖదత్తుడు రాసినటువంటి దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్ ఏమని చెప్తుంది అంటే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత సముద్రగుప్తుడి యొక్క కొడుకైనటువంటి రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. ఈ రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి శకుల చేతిలో ఓడిపోతాడు. శకా రూలర్ అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోతాడు. శకా రూలర్ అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోయి ఆయనతోటి ఒక అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంటాడు, ఒక ట్రీటీ అనేటువంటిది చేసుకుంటాడు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ బసవ అనేటువంటి శకరాజుకి రామగుప్తుడు తన యొక్క వైఫ్ అయినటువంటి ధ్రువాదేవిని అప్పగించడం జరుగుతుంది. అంటే శకులకి రామగుప్తుడు తన భార్య అయినటువంటి ధ్రువాదేవిని అప్పగించడం జరుగుతుంది. దీనిని షేమ్ లాగా, గిల్టీ లాగా ఫీల్ అయినటువంటి అతని రామగుప్తుడి యొక్క సోదరుడు, రామగుప్తుడి యొక్క బ్రదరు చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి శకరాజు అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తిని చంపేసి ధ్రువాదేవిని మళ్ళీ తన యొక్క రాజ్యానికి తెచ్చి తన అన్నైనటువంటి రామగుప్తుడిని చంపేసి ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు. తన వదినైనటువంటి ధ్రువాదేవిని పెళ్లి చేసుకుని రాజయ్యాడు అని ఏ దాంట్లో ఉంటుంది? దేవీ చంద్రగుప్తము. దేంట్లో ఉంటుందండి? దేవీ చంద్రగుప్తము. అంటే శకుల చేతిలో ఓడిపోయి రామగుప్తుడు, అంటే ఆయన కాదు రాజు, రెండవ చంద్రగుప్తుడు కాదు రాజు, ఎవరవ్వాలి? రామగుప్తుడు. కానీ రామగుప్తుడు ఎవరి చేతిలో ఓడిపోతాడు? శకుల చేతిలో. శకా రూలర్ అయినటువంటి బసవ అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయి తన యొక్క వైఫ్ అయినటువంటి ధ్రువాదేవిని అప్పగించేస్తాడు శకులకి. ఆ ధ్రువాదేవిని శకుల నుంచి రిలీజ్ చేయించుకొని ఆ ధ్రువాదేవిని రాజ్యానికి తెచ్చి తన యొక్క బ్రదర్ అయినటువంటి రామగుప్తుడిని చంపేసి రాజుగా పట్టాభిషేకం చేసుకుని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది? దేవీ చంద్రగుప్తము. రాసింది ఎవరండి?
విశాఖదత్తుడు. రాసింది ఎవరండి? విశాఖదత్తుడు. ఈ స్టోరీ మొత్తం కూడా దేవి చంద్రగుప్తము అనేటువంటి బుక్లో ఉంటుంది. మరి ఇక్కడ ధ్రువాదేవికి చంద్రగుప్త మౌర్యకి ఇద్దరికి జరిగినటువంటి మ్యారేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్లో. నెక్స్ట్ది ఇంకొక బుక్ పేరు రాసుకుందాం. భాసుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి స్వప్న వాసవి దత్తం. భాసుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు, స్వప్న వాసవి దత్తం. స్వప్న వాసవి దత్తం పేరులోనే ఉంది. స్వప్నము అంటే డ్రీమ్స్, వాసవి దత్త అనేటువంటి గుప్తా ప్రిన్సెస్కి వచ్చినటువంటి కళలు. ఆ వాసవి దత్త అనేటువంటి యువరానికి వచ్చినటువంటి డ్రీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భాసుడు రాసినటువంటి స్వప్న వాసవి దత్త అంటే వాసవి దత్త అనేటువంటి గుప్తా ప్రిన్సెస్కి వచ్చినటువంటి, గుప్తా యువరానికి వచ్చినటువంటి కళల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు స్వప్న వాసవి దత్త అనేటువంటి బుక్లో. ఎవరు? భాసుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి శూద్రకుడు అనేటువంటి వ్యక్తి. ఈ శూద్రకుడు అనేటువంటి వ్యక్తి మృచ్ఛకటికం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మృచ్ఛకటికం అన్ని సంస్కృత బుక్స్ ఏనండి ఇవన్నీ కూడా. శూద్రకుడు రాసినటువంటి బుక్ ఏంటండి? మృచ్ఛకటికం. శూద్రకుడు రాసినటువంటి బుక్ పేరు మృచ్ఛకటికం. ఇక్కడ ఎవరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే గుప్తుల యొక్క సొసైటీ గురించి, గుప్తుల యొక్క పొలిటికల్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గుప్తుల యొక్క సామాజిక రాజకీయ పరిస్థితుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మృచ్ఛకటికం. గుప్తుల యొక్క సామాజిక రాజకీయ పరిస్థితులు, సోషియో పొలిటికల్ కండిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మృచ్ఛకటికం. అసలు ఈ మృచ్ఛకటికం అనేటువంటి బుక్ ఎవరికి సంబంధించింది అంటే చోరదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి